బట్ న్యూస్ దేశమంతా ఒక్కటైంది. పీఓకేలో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పై కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాయి అఖిల పక్షాలు. అటు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. యూరి ఉగ్రదాడికి గట్టి సమాధానమిచ్చిన భారత ఆర్మీని చూసి దేశమంతా గర్విస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులను భారతీయులంతా ముక్తఖండంతో స్వాగతిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భారత్కు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు, సైన్యం చేపట్టిన లక్షిత దాడులపై అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం వివరించింది. అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే చర్యలపైన వివరించింది. అందుకు అన్ని పార్టీల మద్దతు కావాలని కోరింది. అఖిలపక్ష సమావేశానికి రక్షణ మంత్రి సహా సీనియర్ మంత్రులు, కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ, టీడీపీ, ఎల్జేఏ నేతలు హాజరయ్యారు. సైన్యం లక్షిత దాడులను అందరూ ప్రశంసించినట్లు చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉగ్రదాడి ఘటనలో భారత్ సహించేది లేదన్న విషయం పాక్ గుర్తించాలని హెచ్చరించారు. Our neighbor, because our neighbor has been aiding, abetting, funding, training terrorists for long. So this is in response to what they have done in the recent days and what they are planning to do in the future also. సైన్యం చేపట్టిన చర్యలను అభినందించారు సిపిఎం నేత సీతారాం యేచూరి. 2 ప్రాంతాల్లో జరిగిన దాడులపై డీజీఎంఓ వివరించినట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం సైన్యం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్. आपको जो बताया गया उससे ज्यादा कोई डिटेल नहीं, सिर्फ ये क्या 2 एरियाज जो टारगेट किए गए, एक कुपवारा के सामने, एक जो है पूंछ के सामने, और वहाँ पे उनके जो लॉन्च पैड्स है उनको जो है डिस्ट्रॉय किए. We congratulated the army forces, our Indian forces, for successful operation across the LOC, and we have said that the opposition would always be with the forces and the government to deal with terrorism. మరోవైపు ఎల్ఓసీని దాటి ఉగ్రవాదులపై విజయవంతంగా దాడులు జరిపిన భారత సైన్యాన్ని అభినందించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దేశ ప్రజల రక్షణలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే అదనగా తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా మేంధార్ సెక్టార్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో అప్రమత్తమైన సైన్యం వాటిని తిప్పికొట్టింది. అటు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. 10 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలను మూసివేయడంతో పాటు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇంతకీ భారత్ ఇంత కీలకమైన ఆపరేషన్ ఎలా చేపట్టగలిగింది? పాకిస్తాన్ ను దెబ్బతీయడానికి వ్యూహ రచన చేసింది ఎవరు? పాక్ పై ఎలాంటి అస్త్రాలను ప్రయోగించాలో ఆలోచన చేసింది ఎవరు? వాటిని పక్కగా అమలు పరిచింది ఎవరు? ఈ ప్రశ్నలు అన్నింటికీ ఒకే వ్యక్తి సమాధానం. ఆయనే అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారులు. అజిత్ దోవల్ ఉత్తరాఖండ్కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. 2014లో ప్రధానమంత్రిగా అధికారం చేపట్టగానే ఏరి కోరి అజిత్ దోవల్ను పిలిపించుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. అజిత్ దోవల్ను మాత్రమే నియమించడానికి ఎన్నో కారణాలున్నాయి. సంక్లిష్ట సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా దోవల్కు మంచి పేరుంది. వ్యూహాలను అమలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. గతంలో పాక్లోని భారత దౌత్య కార్యాలయంలో సిబ్బందిగా 7 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు దోవల్. ఆపరేషన్ ఎలాంటిదైనా, అంశం ఎంత సంక్లిష్టమైందైనా దోవల్ ఎంట్రీ ఇస్తే దానికో లెక్కుంటుంది. ప్రత్యర్థిని మట్టుబెట్టే దిశగా ఆయన మెదడు స్కెచ్ వేస్తుంది. 1988లో అమృత్సర్లోని ఓ ప్రార్థనా మందిరంలో ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ ను ప్రారంభించాయి. ఆ సమయంలో ఒక ఐపీఎస్ అధికారి రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్లి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతా దళాలకు లొంగిపోయేలా చేశాడు. రక్తపాతాన్ని నివారించారు. ఆయనే అజిత్ దోవల్.
పఠాన్కోట్ దాడి సందర్భంలోనూ భద్రతా దళాలను సమన్వయపరచడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. 1971-99 మధ్య భారత్లో జరిగిన 15 విమాన హైజాకింగ్ యత్నాలను భద్రతా దళాలు అడ్డుకున్నాయంటే ఆ క్రెడిట్ దోవల్కే చెందుతుంది. ఇప్పుడు యూరీ వ్యవహారంలోనూ దోవల్ కీలక పాత్ర పోషించారు. మెరుపుదడులకు వ్యూహాలను రచించారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.